ಎಸ್ಪಿ ಸುದ್ದಿವಾಹಿನಿಯ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ರಾಮಸಮುದ್ರಂ ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವತಿಯಿಂದ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಕಂತರಾಜ ಸರ್ಕಲ್ ಬಳಿ ಇರುವ ಬುದ್ಧಿಮಾಂದ್ಯ ಮಕ್ಕಳ ವಸತಿ ಶಾಲೆಯ ಮಕ್ಕಳಿಗೆ ಬಾಡೂಟದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಸಿದ್ದರು. ಪ್ರತಿ ತಿಂಗಳು ಅಮಾವಾಸ್ಯೆಯ ದಿನ ಫೋಟೋ ಸ್ಟುಡಿಯೋಗಳಿಗೆ ರಜಾ ದಿನವಾಗಿರುತ್ತದೆ. ಯಾವಾಗಲೂ ರಜಾ ದಿನದಂದು ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಎಲ್ಲಾದರೂ ಪ್ರವಾಸಕ್ಕಾಗಲಿ ಒಳ್ಳೆಯ ಹೋಟೆಲ್ಗಳಿಗಾಗಲಿ ಅಥವಾ ಸಿನಿಮಾ ನೋಡಲು ಹೋಗುವುದು ಸರ್ವೇ ಸಾಮಾನ್ಯವಾಗಿದೆ. ಇದರಿಂದ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ತೃಪ್ತಿ ಸಿಗುವುದಿಲ್ಲ ಎಂದು ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರು ಈ ಬಾರಿ ಸುಮ್ಮನೆ ಹಣವನ್ನು ದುಂದುವೆಚ್ಚ ಮಾಡದೆ ಏನಾದರೂ ಒಂದು ತೃಪ್ತಿ ಸಿಗುವ ಕೆಲಸ ಮಾಡಬೇಕೆಂದು ನಿರ್ಧರಿಸಿ ಬುದ್ಧಿಮಾಂದ್ಯ ಮಕ್ಕಳಿಗೆ ಬಾಡೂಟ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಸಲು ನಿರ್ಧರಿಸಿದರು. ಬುದ್ಧಿಮಾಂದ್ಯ ಮಕ್ಕಳಿಗೆ ಖುದ್ದಾಗಿ ಅವರೇ ಮಕ್ಕಳಿಗೆ ಊಟ ಬಡಿಸಿ ಸಂತೋಷವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ನಂತರ ಅಮರ್ ಫೋಟೋಗ್ರಫಿ ಮಾಲೀಕರಾದ ಎಸ್ ಬಿಸನಹಳ್ಳಿ ಅಶೋಕ್ ಅವರು ಕಾಂತರಾಜ ಸರ್ಕಲ್ ಆಶಾ ಕಿರಣ ಬುದ್ಧಿಮಾಂದ್ಯ ಮಕ್ಕಳ ವಸತಿ ಶಾಲೆಗೆ ನೆನಪಿನ ಕಾಣಿಕೆಯಾಗಿ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟ, ಕರ್ನಾಟಕ ರತ್ನ ಡಾಕ್ಟರ್ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಭಾವಚಿತ್ರವನ್ನು ನೀಡಿ, ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಸೇವೆಗಳು ಅಪಾರ, ಅವರು ಮಾಡಿರುವ ಸಮಾಜ ಸೇವೆಗಳೇ ನಮಗೆಲ್ಲ ಸ್ಫೂರ್ತಿ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಭಾವಚಿತ್ರವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ ಮಕ್ಕಳು ಸಂತೋಷ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. అందరికీ నమస్కారము. మాది రామసముద్రం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరపున ఇక్కడ ముల్బాగల్ దగ్గర ఆశ్రమ బుద్ధిమాంత మక్కల ఆశ్రమ అనేసి ఉంది. ఆ ఆశ్రమకు మామూలుగా మేము అమావాస్యకి స్టూడియోలు క్లోజ్ చేసి మామూలుగా అక్కడక్కడ రజాలు వేసుకొని ఎంజాయ్ చేస్తాము. మామూలుగా ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఆశ్రమ దగ్గర భోజనం పెట్టాలా అందరికీ అనేసి ఒక కాన్సెప్ట్ లో మాలాగే ఇంకా వేరే ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరన్నా కానీ మామూలుగా అమావాస్యకి రజా వేసేసి అక్కడక్కడ తిరిగి ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఈ బుద్ధిమాంత మక్కలకి నలుగురికి భోజనం పెట్టి వీళ్ళతో స్పెండ్ చేసి కొంచెం మనశ్శాంతి అవుతుంది అనే ఫీలింగ్ తో వచ్చి మేమందరూ రామసముద్రం తరపు నుంచి ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ వచ్చి భోజనాలు పెడతా ఉంటాము. ఇలాగే అందరూ ఎవరన్నా స్ఫూర్తి తీసుకొని చేసేట్లకైతే చేయొచ్చు అని మా యూనియన్ తరపు నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసిన దానికి మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇలాగే అందరూ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎవరన్నా ఉండే మా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఏడన్నా ఉంది అందరూ వచ్చి ఇట్లా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారము. మేము రామసముద్రం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మేము ప్రతి అమావాస్యకి స్టూడియోస్ క్లోజ్ చేసి ఎంజాయ్ చేసేదానికి వేరే వేరే జాగాకి వెళ్తుంటాము. కానీ మా ఫోటోగ్రాఫర్ అశోక్ అన్న వల్ల ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉందని, మెంటల్లీ డిసార్డర్ వాళ్ళ పిల్లలు చిల్డ్రన్స్ తో మనము కొద్దిగా స్పెండ్ చేద్దాం, టైం స్పెండ్ చేద్దాం, వాళ్ళకి మన తరపు నుంచి ఏమన్నా భోజనాలు అలాగే ఏమన్నా తీసుకొని వాళ్ళకి ఇద్దాము అని వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఒకటి అనిపించింది మాకి, మనలాగే ఇంకా చాలా మంది ఉంటారు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళు స్టూడియో క్లోజ్ చేసి బయటకు వెళ్ళేదానికంటే ఇలాంటి మనకి చిల్డ్రన్ మెంటల్లీ డిసార్డర్ చిల్డ్రన్ కి కొద్దిగా మన తరపు నుంచి ఏమన్నా హెల్ప్ చేయడం, లేదా వాళ్ళకి వచ్చి ఫుడ్ పెట్టడం, లేదా వాళ్ళకి కొద్దిగా వచ్చి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడము అలాంటివి చేస్తే అందరికి బాగుంటది. ఎందుకంటే మనము బయట పోయి ఎంజాయ్ చేసేదానికంటే ఇలాగొచ్చి పిల్లలతో మనము కొద్దిగా హ్యాపీగా స్పెండ్ చేస్తే మనకి కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. మనం ఎన్నెన్నో మ్యారేజెస్ వెళ్ళి అక్కడ టెన్షన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాం. కానీ ఇక్కడికి వచ్చి పిల్లల దగ్గర మనం కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మన మైండ్ కానీ రిలాక్స్ ఉంటుంది. సో అందరూ కొద్దిగా చూసుకొని పిల్లలకి వచ్చి మన తరపున సహాయం చేయండి.